శివకేశులతో పాటు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. హిందువులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. అంతేకాకుండా పూజలు, వ్రతాలు, ఉపవాసాలకు ఎంతో అనువైన సమయంగా చెబుతారు. శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున హిందువులు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. మాసం వచ్చిందంటే మహిళలకి ఎంతో ప్రత్యేకమైన మాసం అనే చెప్పాలి. శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి మహిళలు ఇళ్లలో గుళ్ళల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అలాంటిది శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేది వరలక్ష్మి వ్రతం. ఈరోజు వరలక్ష్మి వ్రతం అవ్వడంతో మాత్రము మహిళలు పెద్ద ఎత్తున అయితే పెద్దమ్మ గుడికి వస్తూ ఉన్నారు. అయితే అమ్మవారి దర్శనం కోసం చాలామంది ఇక్కడికి వస్తున్నారనే చెప్పాలి. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాలు అలంకరణతో ప్రత్యేక పూజలతో కన్నుల పండుగ మారిపోయాయి. ఈ పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించి భక్తులు తమ ఇళ్లలో మరియు ఆలయాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం అనేది శ్రేయస్సు, సంపద మరియు ఐశ్వర్యం కోసం జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఇది శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వస్తుంది. వరలక్ష్మి వ్రతంలో కలశ స్థాపన, అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించడం, తోరణం కంటివి అలాంటివి చేస్తూ ఉంటారు. అయితే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు వ్రతం రోజున ఆలయాల్లో భక్తులతో కిక్కిరిసిపోతుంది. మరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజనలు అన్ని చేస్తూ ఉంటారు. అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి తేడా లేకుండా అయితే శ్రావణ మాసంని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజలతో చేస్తామని చెప్పాలి. ఇంకా నగర వ్యాప్తంగా చూస్తే అయితే ఏ ఆలయంలో చూసినా కానీ మనకు ఎక్కువగా మహిళలు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే వాళ్ళ ఇళ్లలో పూజలు చేసుకున్న తర్వాత అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనంకి వచ్చి అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటారని చెప్పాలి. అయితే ఈరోజు మాత్రం కొంతమంది మహిళలు అయితే ప్రత్యేకంగా పూజలు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే కొంతమంది మహిళలు అయితే దేవుడి కోసం ఈరోజు వాళ్ళు ఉపవాసం కూడా ఉంటారు. ఇంకా తర్వాత రాత్రి అవ్వచ్చు, లేదంటే ఉదయం నుంచి అయినా సరే ఇళ్లలో కూడా చాలామంది అయితే భక్తులు పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లలో. అయితే శ్రావణ మాసము అమ్మవారి మాసంగా కూడా అమ్మవారి మాసంగా అనుకుంటా అంటున్నారు. అయితే శ్రావణ మాసం మొత్తము అమ్మవారికి మాత్రం భక్తి పూజలతో అయితే వాళ్ళు పూజలు చేస్తారు. అలాంటిది రోజు వరలక్ష్మి వ్రతం అవ్వడంతో అయితే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ ప్రజెంట్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర కూడా చూస్తే అయితే ఉదయం నుంచి భక్తులు అయితే అమ్మవారి దర్శనంకి వస్తూ ఉన్నారు. ఇక భక్తుల తాకిడి కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంకొక గంట తర్వాత చూస్తే అయితే మనకు భక్తుల తాకిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఈరోజు మొత్తం మనకు పెద్దమ్మ టెంపుల్ దగ్గర చూస్తే అయితే ఎక్కువగా భక్తులతో అయితే కిటకిటలాడుతుందని చెప్పాలి. అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే ఎంతో ప్రత్యేకత, చాలామంది ఎంతో ఇష్టంతో కూడా ఇది చేసుకుంటూ ఉంటారు. అయితే మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వాటి మాత్రం చెప్పండమ్మా, మీరు టెంపుల్కి ఎప్పుడు వచ్చినారు? వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా? అసలు ఏంటి దాని గురించి? మేము వేరే శ్రావణ మాసంలో ఎలాంటి పూజ? గౌరీదేవి పూజ చేసుకుంటాం. చెప్పండి. గౌరీదేవి పూజ మా అమ్మాయి చెప్తుంది. మేము కొత్తగా వచ్చినాం ఇక్కడికి. మాదండి ఆంధ్ర అండి. ఇక్కడ ఉంటున్నాము. వచ్చామండి పెద్దమ్మ తల్లి గుడికి. ఇదే ఫస్ట్ అండి. ఆంధ్ర నుంచి వచ్చాము. ఎలాంటి పూజలు చేస్తుంటారు? వరలక్ష్మి రథం అయితే మేము చాలా బాగా చేసుకుంటామండి. ఇక్కడికంటే చాలా బాగా చేసుకుంటామండి ఆంధ్రాలో. ఇంకా ఇక్కడ ఉన్నాం కదా, ఇల్లు లేదనండి గుడికి వచ్చామన్నమాట అండి. అసలు వరలక్ష్మి వ్రతం శ్రావణంలో ఎందుకు చేస్తారు? అయ్యో 5వ తనానికి ఎంతో మంచిదండి. ఐశ్వర్యానికి మంచిదండి. అన్ని విధాలా కూడా మంచిదండి. మన పిల్లలకి మంచి బుద్ధి ఇస్తుంది ఆవిడ. పిల్లలకి చదువు వస్తుంది. అన్ని విధాలా నొయ్యాలండి ఎవరైనా ఆడవాళ్ళు. తప్పదు, చేయవలసిందే. సరే అండి మేడం గారు. వరలక్ష్మి వ్రతం రోజు అయితే చాలామంది మహిళలు అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారని చెప్పి అయితే ప్రతి ఇంట్లో చూస్తే అయితే మనకి ఈరోజు కిటకిటలాడుతుందని చెప్పాలి. అయితే ఆలయాల్లో ఎలా అయితే ప్రత్యేక పూజలు చేస్తుంటారో ఇళ్లలో కూడా అలానే పూజలు చేస్తున్నట్టు కూడా మనకు భక్తులు చెప్తున్నారు. అయితే చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు పెద్దమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంకా వరలక్ష్మి వ్రతము పిల్లల కోసం కూడా వాళ్ళ మంచి కోసం కూడా వాళ్ళు చేసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. ఇంకా మనకి ఈరోజు అంతా పెద్దమ్మ టెంపుల్ దగ్గర అయితే ఇదే సందడి
సందడి కనిపిస్తుందనే చెప్పాలి. ఇంకా ఒక గంట తర్వాత కూడా మనకు భక్తుల తాకిడి అయితే ఎక్కువగానే పెరుగుతుంది. ఈరోజు వరలక్ష్మి వ్రతం కారణంగా అయితే ఈరోజు చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి పిల్లల్ని కూడా వాళ్ళు అమ్మవారి దర్శనంకి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేపిస్తున్నారు. అయితే వచ్చిన భక్తులకి కూడా ఈరోజు చాలా వరకు మనకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే ఆలయ కమిటీ మెంబర్స్ కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే లోపల కూడా మనం లోపల కూడా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 2 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే క్యూ లైన్ పద్ధతిగానే అమ్మవారి దర్శనంకి అయితే పంపిస్తున్నారు. ఇంకా మనకు సాయంత్రం వరకు చూస్తే అయితే పెద్దమ్మ టెంపుల్లో అయితే పెద్దమ్మ గుడిలో అయితే ఈరోజు మనకు వరలక్ష్మి వ్రతంకి చేసుకునే వాళ్ళు వచ్చే భక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలు మహిళలు ఎంతో ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. ఇప్పుడు బులెటిన్ స్పీడ్ న్యూస్ చూద్దాం.